నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిజ. వార్తల వివరాలు చూస్తే దేవతల రాజధాని అమరావతి అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎప్పుడూ కూడా వెంకటేశ్వర స్వామికి అప్రతిష్ట పాలు తెచ్చే పనిని చేయనని, ఎవరిని చేయనివ్వనని స్పష్టం చేశారు. దేవతల రాజధాని అమరావతి నమూనాగా ఈ అమరావతి ఉండాలని వెంకటేశ్వర స్వామిని కోరుతున్నట్లు తెలిపారు. దేవతల రాజధాని అమరావతి అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధానిలో వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణకు సీఎం భూమి పూజ చేశారు. అనంతరం ఓం నమో వెంకటేశాయ అంటూ సీఎం చంద్రబాబు ఉపన్యాసాన్ని ప్రారంభించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ యుగంలో ఏపీలో అవతరించారన్నారు. 2019లో ఆలయాన్ని నిర్మించాలని సంకల్పం చేశామని గుర్తు చేశారు. ఈ ప్రాంతానికి పేరు పెట్టినప్పుడే వెంకటేశ్వర స్వామి తన ద్వారా సంకల్పించారని తెలిపారు. ఇక్కడి రైతాంగం 29,000 మంది 33,000 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ విధానంలో ఇచ్చారని వారిని అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేశారు. వారికి ఆ సంకల్పాన్ని వెంకటేశ్వర స్వామి కల్పించారన్నారు. కృష్ణానది తీరన పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మితమైందని తెలిపారు. 1983లో తిరుమలలో అన్నదానాన్ని ఎన్టీఆర్ ప్రారంభిస్తే 2003లో ప్రాణదానం కార్యక్రమాన్ని స్విమ్స్లో ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి, మా ఇంటి నుంచి చూస్తే ఆయన నామాలు కనిపిస్తాయి అని చెప్పుకొచ్చారు. ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి అప్రతిష్ట పాలు తెచ్చే పనిని చెయ్యనని, ఎవరిని చెయ్యనివ్వనని స్పష్టం చేశారు. వెంకటేశ్వర స్వామి వద్దకు ఎప్పుడు వెళ్లినా క్యూ లైన్లోనే వెళతానని చెప్పారు. ముఖ్యమంత్రిగా కాదు, భక్తుడిగా వెళ్తానని సీఎం అన్నారు. కొందరు తప్పులు చేస్తారని, తప్పు చేసిన వారికి ఇంకో జన్మలో శిక్ష ఉంటుందనుకుంటారని, అయితే తప్పు చేస్తే మాత్రం వెంకటేశ్వర స్వామి ఈ జన్మలోనే శిక్షిస్తారన్నారు. గడిచిన ప్రభుత్వం విధ్వంసం తప్ప మంచి చేసిన పరిస్థితులు లేవని విమర్శించారు. 5 ఏళ్లు ఇక్కడ రైతులకు నరకాన్ని చూపించారన్నారు. వెంకటేశ్వర స్వామిని రైతులు నమ్ముకున్నారని, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర చేసిన ఈ ప్రాంత రైతులను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ దేవాలయాన్ని 260 కోట్ల రూపాయలతో పూర్తి చేస్తామన్నారు. ఈరోజు మనందరం ఒకసారి ఆలోచిస్తే ఒక పవిత్రమైన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మనం ఇక్కడ నిర్మాణం చేసుకోవాలని ఒక సంకల్పాన్ని చేశాం. కలియుగ దైవం అమరావతి, దేవతల రాజధాని అమరావతి అయితే మన రాజధాని అమరావతి. అంటే ఈ రెండు కూడా ఏ విధంగా సింక్రనైజ్ అని ఆలోచిస్తే, ఇంకొక పక్కన మన రాష్ట్రంలో కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ యుగంలో అవతరించారు. ఇది ఒక ఆలోచన. ఈరోజు మీరు చూస్తే 2019లో ఆలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పం చేసి పేరు పెట్టినప్పుడే వెంకటేశ్వర స్వామి కూడా నాకు ఆ సంకల్పాన్ని ఇచ్చాడు, అమరావతి పేరు పెట్టాలని. అందుకే పేరు పెట్టాం. అదే సమయంలో నేను ఒకటే ఆలోచించాను, ఈ సందర్భంగా ఒక్కసారి ఈ ప్రాంత రైతుల్ని పూర్తిగా మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈ సన్నిధిలో వారందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. రాజధాని రైతుల సమస్యలు పరిష్కారంపై త్రిసభ్య కమిటీ మరోసారి సమావేశమైంది. రైతుల ప్లాట్లకు హద్దురాళ్లు వేసే వెంటనే అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. గుంటూరు, మంగళగిరి నుంచి అమరావతికి వచ్చే రోడ్ల అభివృద్ధిపైన కమిటీలో చర్చ జరిగింది. ఈ నెల 29న ఉదయం మరోసారి సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది. రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై త్రిసభ్య కమిటీ మరోసారి సమావేశమైంది. జరీబు, మెట్ట భూముల అంశం, గ్రామ కంఠాలు, అసైన్డ్, లంక భూముల రైతుల సమస్యల పరిష్కారంపై చర్చించారు. వీలైనంత వరకు త్వరితగతిన సమస్యల పరిష్కారంపై కమిటీ దృష్టి పెట్టింది. రైతుల ప్లాట్లకు హద్దురాళ్లు వేసి వెంటనే అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. గుంటూరు, మంగళగిరి నుంచి అమరావతికి వచ్చే రోడ్ల అభివృద్ధిపైన కమిటీలో చర్చ జరిగింది. ఈ నెల 29 ఉదయం మరోసారి సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది. ఈ సమావేశానికి కేంద్ర రాష్ట్ర మంత్రులు పెమ్మసాని, నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ అధికారులు హాజరయ్యారు. కాగా ఈ నెల 22న తొలి సమావేశం జరగగా 6 నెలల్లో రైతుల సమస్యలు పరిష్కరిస్తామని కమిటీ సభ్యులు హామీ ఇచ్చారు.
కేంద్ర మంత్రి పెమ్మసాని అధ్యక్షతన సమావేశం జరిగింది. సమస్యలను ఏ విధంగా చర్చించాలన్న దానిపై సమావేశంలో చర్చించిన విషయం తెలిసిందే. రైతులు ఎవరూ కూడా అపోహలు నమ్మొద్దని అన్నారు. 6 నెలల్లో సమస్యలను పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ ప్రజల చిరకాల కోరిక అయిన రైల్వే గేట్లపై ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. 6 నెలల్లో ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఆయన ప్రకటించారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో నిర్మితమవుతున్న ఆర్ఓబి నిర్మాణ పనులను పేద కాలవ సెంటర్లో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి స్థానిక ఎమ్మెల్యే వెనికండ్ల రాము పరిశీలించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారుల సంస్థ అధికారులు ఫ్లైఓవర్ నిర్మాణ పనుల పురోగతిని వివరించారు. అనంతరం పలు అంశాలపై అధికారులతో ఎంపీ మాట్లాడారు. అనంతరం ఎంపీ బాలశౌరి మీడియాతో మాట్లాడుతూ గుడివాడ ప్రజల చిరకాల కోరిక అయిన ఫ్లైఓవర్ నిర్మాణ పనులు 70% పూర్తయినట్లు చెప్పారు. ఎప్పటికప్పుడు నిర్మాణ పనుల నాణ్యతను ఎమ్మెల్యే రాము పరిశీలిస్తున్నారని ఆయన అన్నారు. అధికారులు తెలిపిన చిన్నపాటి సాంకేతిక సమస్యలు 15 రోజుల్లో పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామన్నారు. పార్లమెంటు సభ్యుడిగా గుడివాడ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నానని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు. గుడివాడ పట్టణంలోని మెయిన్ రోడ్డు నిర్మాణానికి 20 కోట్లతో ప్రతిపాదనలు పంపామని అవి త్వరలో ఆమోదం పొందనున్నట్లు ఎంపీ చెప్పారు. గుడివాడ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న ఎంపీ బాలశౌరికి ప్రజల తరపున ఎమ్మెల్యే రాము ధన్యవాదాలు తెలియజేశారు. ఆయన శ్రమ ఫలితంగానే గుడివాడలో అనేక కేంద్ర ప్రాజెక్టులు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే రాము చెప్పారు. త్వరలో మరిన్ని ప్రాజెక్టులు కార్యరూపం దాలుస్తాయని ఎమ్మెల్యే రాము తెలియజేశారు. విజయవాడ నగరంలో రైల్వే సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. 20 ఏళ్లుగా ఎదురుచూస్తున్న గుణదల ఆర్యూబీ సమస్య పరిష్కార దిశగా సాగుతోందని పేర్కొన్నారు. ఆమోదం పొందిన ఆర్యూబీ, ఆర్ఓబీ నిర్మాణ పనులకు 3 నెలల్లో టెండర్లు పిలుస్తామని ఆయన తెలియజేశారు. విజయవాడ పశ్చిమ మధ్య నియోజకవర్గాల్లో ఆమోదం పొందిన ఆర్యూబీ, ఆర్ఓబీ నిర్మాణ పనుల కోసం 3 నెలల్లో టెండర్లు పిలుస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలియజేశారు. బుధవారం గుణదల ఎర్రకట్ట బ్రిడ్జ్, న్యూ రాజరాజేశ్వరిపేట రైల్వే గేటు ప్రాంతాలను ఎంపీతో పాటు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, రెవెన్యూ, రైల్వే అధికారులు, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ నిర్వాహకుడు ప్రతిపాటి శ్రీధర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ 20 ఏళ్లుగా ఎదురుచూస్తున్న గుణదల ఆర్యూబీ సమస్య పరిష్కార దిశగా సాగుతోందని పేర్కొన్నారు. ఎల్సీ నంబర్లు 8/316/1E సంబంధించిన ఆర్యూబీ, ఆర్ఓబీ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. న్యూ రాజరాజేశ్వరి వారిపేట, పాత రాజేశ్వరిపేట మధ్య 2 లైన్ల ఆర్యూబీ, ఎర్రకట్ట బ్రిడ్జ్ వద్ద 4 లైన్ల ఆర్యూబీ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు త్వరలో అమల్లోకి రానున్నాయని తెలిపారు. పనులు త్వరగా ప్రారంభించేందుకు అధికారులను ఆదేశించినట్టు ఎంపీ తెలిపారు. డ్రైనేజీలు, రైల్వే లైన్లు అధికంగా ఉండడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. మార్గాలు చాలా రద్దీగా ఏర్పడినాయి. రైల్వే వారితో సంప్రదించి గౌరవ ఎమ్మెల్యే బోండా ఉమా గారు ప్రతినిత్యం కూడా ఇక్కడ ఆర్ఓబీలు రావాలి, ఆర్యూబీలు రావాలి, ఈ ఏరియా చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి గుణదల్లో ఉన్న ఎల్సీ నెంబర్ 8 కానీ 316 కానీ, అదేవిధంగా ఇక్కడ 1E న్యూ రాజరాజేశ్వరిపేట టు ఓల్డ్ రాజరాజేశ్వరిపేట మధ్య ఒక ఆర్యూబీ, అది కూడా 2 లైన్ ఆర్యూబీ, ఎర్రకట్ట దగ్గర 4 లైన్ ఆర్ఓబీ, ఇవన్నిటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. వీటి పనులు త్వరగా సాగాలని చెప్పి రెవెన్యూ అధికారులని, రైల్వే అధికారులని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న సమస్యల్ని గౌరవనీయులు బోండా ఉమా గారు వాటితో పరిశీలించారు. త్వరగా ఈ పనులు మొదలయ్యే విధంగా రెవెన్యూ అధికారులకు కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. గుణదల్లో ఉన్న 20 సంవత్సరాల నుంచి ఉన్న ఈ సమస్యని పరిష్కరించబోతున్నాం. నేను కానీ ఉమా గారు కానీ త్వరలో 1 నెల రోజుల్లో అక్కడ టెండర్లు, అంతేకాకుండా 3 నెలల్లో ఈ రెండింటికి కూడా టెండర్లు పడి ఈ ప్రాంతం అంతా కూడా రైల్వే లైన్లతో ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఫ్రీగా వెళ్ళే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తాం. మా అన్నగారు బోండా ఉమా గారి దృష్టికి, అలానే పెద్దలు కేశినేని శివనాథ్ సిన్ని గారి దృష్టికి కూడా మరి సమస్యను తీసుకుని వెళ్ళాం. మరి గత సంవత్సరంన్నర ప్రభుత్వం వచ్చింది. మరి గతంలో మేము ఈ ప్రతిపాదనలు చేసినవన్నీ కూడా మరి మా ఎమ్మెల్యే గారు ఉమా గారికి కానీ, ఎంపీ గారు శివనాథ్ సిన్ని గారికి కానీ ఇవ్వడం జరిగింది. దీనిపైన రైల్వే అధికారులతో మరి ఎంపీ గారు మరి అలానే ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో మాట్లాడి ఈ రోజున వారు కూడా విజిట్ చేస్తారు అధికారులు తీసుకొచ్చి.
వంతెన నిర్మాణానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఆర్యూబీ వేస్తారనుకున్నాను, కానీ వంతెనే చేద్దామని చెప్పేసి కూడా మరి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు చెప్తా ఉన్నారు. మేము మా డివిజన్ తరపు నుండి, మా నియోజకవర్గం తరపు నుంచి కూడా ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత వ్యక్తి, అసమాన మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వక్తలు కొనియాడారు. రాజ్యాంగాన్ని అంబేద్కర్ కాకుండా ప్రపంచంలో మరెవరూ రాయలేరని, దేశం ఉన్నంత వరకు మర్చిపోలేని మహనీయుల్లో ఆయన ముందు వరుసలో ఉంటారని ప్రశంసించారు. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత వ్యక్తి, అసమాన మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వక్తలు కొనియాడారు. ఆయన మేధస్సు, దూరదృష్టి భారత ప్రజాస్వామ్యానికి పునాదులు వేశాయని పేర్కొన్నారు. నిన్న రాత్రి నగరంలోని అంబేద్కర్ స్మృతివనంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, అంబేద్కర్ వాది జేబీ రాజు, టీడీపీ ఫ్లోర్ లీడర్ నిలిబండ్ల బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. వక్తలు భారత రాజ్యాంగం గొప్పతనం, విశిష్టత, రాజ్యాంగ రూపకల్పనలో అంబేద్కర్ కృషి, త్యాగాలను కొనియాడారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని అంబేద్కర్ కూడా ప్రపంచంలో మరెవ్వరూ రాయలేరని, దేశం ఉన్నంత వరకు మర్చిపోలేని మహనీయుల్లో ఆయన ముందు వరుసలో ఉంటారని ప్రశంసించారు. దేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా రాజ్యాంగాన్ని తీసుకువచ్చారన్నారు. రచనా కమిటీలో 7 సభ్యులున్న మొత్తం బాధ్యతనంతా తన భుజ స్కంధాలపై వేసుకుని రాజ్యాంగాన్ని రచించారని తెలియజేశారు. బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, స్మృతివనంలో ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాల కార్యక్రమాలతో పాటు విద్యార్థులు సందర్శించేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. భవిష్యత్ తరాలకు రాజ్యాంగ విలువలు గుర్తు చేసేలా ఈ ప్రాంతాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలియజేశారు. భారత పార్లమెంట్లో సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. 3 రోజుల పాటు రాత్రింబగళ్ళు. మేధావులందరూ ఆశ్చర్యపోయారు. మన పక్కనే ఇంత అవగాహన కలిగినటువంటి మేధావి, సరైన వ్యక్తి చేతిలో భారత రాజ్యాంగం రూపొందించమని మనం పెట్టామని చెప్పి ముక్త కంఠంతో ఏకగ్రీవంగా ఆ రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాత పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదన చేసింది. సరైనటువంటి రాజ్యాంగాన్ని ఆయన మంచి ఆలోచనతో చేసినటువంటి ఆలోచన విధానమే ఇవాళ మనం అందరం కూడా ఈ దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు అనుభవిస్తున్నామని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఇది మామూలు విషయం కాదు. ప్రపంచానికే మార్గ నిర్దేశం చేసినటువంటి సందర్భం ఇది. ఇవాళ 76 సంవత్సరాలని, రాబోయే 1000 సంవత్సరాల్లో కూడా ఈ రాజ్యాంగం ఈ దేశాన్ని, ఈ జాతిని ముందుకు నడిపిస్తుంది. మరింత భద్రతతో, మరింత పటిష్టతగా ముందుకెళ్తాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజున బడుగు బలహీన వర్గాలకి సమాజంలో సమాన స్థితిని తీసుకురావడంలో విశేష కృషి చేసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు. పరకామణి కేసు నుంచి తప్పించుకోవడానికి భూమన కరుణాకర్ రెడ్డి తంటాలు పడుతున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. నైలు నదిలో కంటే కోట్ల అవినీతి డబ్బు అనే మొసళ్లు ఆయన ఇంట్లో ఉన్నాయని ఆరోపించారు. పరకామణి చోరీ కేసులో నిందితుడు అయిన ఆయన కుటుంబ సభ్యులతో భూమన ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడారనే కోణంలో దర్యాప్తు చేయించాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పరకామణి కేసులో సిఐడి విచారణ ఎదుర్కొన్న నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డి పరిస్థితిని వివరిస్తూ వర్ల రామయ్య విమర్శలు చేశారు. సిఐడి దర్యాప్తు తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి కుడితిలో పడ్డ ఎలుకల, శ్లేష్మంలో చిక్కుకున్న ఈగల, సాలెగుడులో ఇరుక్కున్న పురుగుల, దొంగకు తేలుకుట్టినట్లు తల్లడిల్లుతున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పరకామణి కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని భూమన కరుణాకర్ రెడ్డి భూమికి నక్షత్రానికి ఉన్నంత దూరం ఉన్నా అని చెబుతూ ఆయనను పోయి రావాలే హస్తినకు అన్నట్టుగా నాటకాలు ఆడి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని రామయ్య విమర్శించారు. పరకామణి కేసులో దొంగ ద్వారా సంక్రమించిన 14.5 కోట్ల రూపాయల మార్కెట్ విలువ కలిగిన ఆస్తులను భూమన కరుణాకర్ రెడ్డి కేవలం 60,000కే
తన అనుచరులకు లీజుకు ఇచ్చారని వర్లరామయ్య ఆరోపించారు. ఈ ఆస్తుల గిఫ్ట్ను బోర్డు మీటింగ్లో హడావిడిగా టేబుల్ ఐటెంగా పెట్టడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటో భూమన చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 10 లక్షల రూపాయల కంటే తక్కువకు ఆస్తులను ఇవ్వడానికి వీలు లేకపోయినా అతి తక్కువకు లీజు ఇచ్చారని ప్రశ్నించారు. పరకామణి చోరీ కేసులో నిందితుడు ఆయన కుటుంబ సభ్యులతో భూమన ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడారనే కోణంలో దర్యాప్తు చేయించాలని వర్లరామయ్య డిమాండ్ చేశారు. కానీ ఈనాడు ఆయన పరిస్థితి, ఈ రోజున ఆయన పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలాగా తయారైంది. కుడితిలో పడ్డ ఎలుక. ఇంకా కొంచెం లోతుగా వెళ్ళాలంటే శ్లేష్మంలో చిక్కుకున్న ఈగ. శ్లేష్మంలో చిక్కుకున్న ఈగ. లేదు ఇంకా లోతుకెళ్ళాలంటే సాలెగూడులో ఇరుక్కున్న పురుగులాగా ఉంది అతని పరిస్థితి. ఏమిటి వర్లరామయ్య గారు కొత్తగా ఈ సామెతలు లేకుంటే ఈ ప్రాసలు చెబుతున్నారు అని మీరు అడిగితే, అతను నిన్న సిఐడి దర్యాప్తుకు వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత అతను మాట్లాడిన తీరు నన్ను ఇలా మాట్లాడటానికి ప్రేరేపించింది. అతను కారణం తప్పితే నేను అతన్ని ఎలుకంటానికి, అతన్ని ఏగంటానికి, అతన్ని పురుగు అంటానికి అతనే కారణం అని చెప్పి నేను తెలియచేస్తున్నా, వేరే కాదు. అతనేమంటారు, నాకు ఈ పరకామణి కేసుకు ఉన్న సంబంధం భూమికి నక్షత్ర మండలానికి ఉన్నంత వ్యత్యాసం. అంటే సంబంధమే లేదంటాడు పాపం. అయినను పోయి రావాలి హస్తనికి అంటాడు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ, ప్రభుత్వ ఆసుపత్రులను పీపీపీ విధానం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం విద్యాధరపురం సితారా సెంటర్లో జరిగింది. ఎన్హెచ్ఆర్ ఏసీబీ జాతీయ కార్యదర్శి న్యాయవాది ఎం హనుమాన్ రాము గుప్తా నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంటు పరిశీలకులు పోతిన వెంకట మహేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చరిత్రలో ఎవరూ చేయలేని విధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకువచ్చి 7 కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేసి మరో 10 కాలేజీల నిర్మాణం చేయించే దిశగా అడుగులు వేస్తున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వాటిని ప్రైవేటీకరణ చేసేందుకు యత్నించటం దుర్మార్గమన్నారు. పేద సామాన్య వర్గాలకు వైద్య విద్య, మెరుగైన వైద్యాన్ని అందుబాటులో లేకుండా పెట్టుబడిదారులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. టెచ్చర్ మీద వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే తీసుకెళ్తున్నారు. ఏ హాస్పిటల్లో స్టాఫ్ లేరా? ఇది మీరు పట్టించుకోరా? ఇలా మీరు చేస్తే పేద పిల్లలు ఎలా చదువుకుంటారు? పిల్లలు డాక్టర్లు అవ్వాల్సిన కళ్ళను తొక్కేస్తారా? వాళ్ళ తల్లిదండ్రులు ఎంత చేస్తారు? వాళ్ళ పిల్లలు లక్షల ఎక్కడ తీసుకొస్తారు? వాళ్ళ చదువులకు ఎక్కడ చేయగలరు? ఇది కరెక్ట్ కాదు. ఇది చేసేది చాలా రాంగ్. భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా విద్య, వైద్యం అందాలి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకని మీరు ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు? ఎందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్ని పీపీపీ విధానం ద్వారా పెట్టుబడిదారులకి కట్టబెట్టేటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేఎల్ రావు నగర్ రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు మాక్ అసెంబ్లీని నిర్వహించారు. స్కూల్ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన మాక్ అసెంబ్లీ ఆకట్టుకుంది. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయం, ప్రభుత్వ పథకాలపై చర్చ, బుడమేరు వరదల సమయంలో నగర ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపై చర్చించారు. స్పీకర్, ముఖ్యమంత్రి, మంత్రుల వేషధారణలో విద్యార్థులు ఆకట్టుకున్నారు. భారత రాజ్యాంగాన్ని అనుసరించి పాలన ఏ విధంగా జరుగుతుందనే దానిపై విద్యార్థులకు అవగాహన ఉండాలనే భావనతో మాక్ అసెంబ్లీ నిర్వహించామని స్కూల్ డైరెక్టర్ ఎన్వి రావు పేర్కొన్నారు. కార్యక్రమాన్ని స్కూల్ వైస్ ప్రిన్సిపల్ రేణుకాదేవి, ఉపాధ్యాయులు ఎండి షకీల, మమత పర్యవేక్షించారు. ఈనాటి విద్యార్థులే రేపటి పౌరులు కాబట్టి వారిలో చక్కటి చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం వారు మాక్ అసెంబ్లీలు నిర్వహించమని చెప్పేసి చెప్పడంతో మొన్న ఉదయం మా టీచర్స్కి నేను ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఈరోజు పిల్లలకి తర్ఫీదు ఇచ్చి చక్కగా రాష్ట్ర సమస్యల మీద చర్చించే విధంగా ఈ మాక్ అసెంబ్లీని ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలంతా చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఎక్కడైతే యువకుల్లో చైతన్యం ఉంటుందో ఆ దేశాల్లోనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది తప్ప
జవసత్వాలు లేని యువకులు ఉన్న చోట ప్రజాస్వామ్యం వర్ధిల్లదు. ఉదాహరణకు తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయిందంటే అక్కడ యువకుల్లో చైతన్యం ఉండడం వల్ల సక్సెస్ అయింది. అలాగే ప్రఫుల్ల కుమార్ మహంతా అని చెప్పి అస్సాంలో ఒక విశ్వవిద్యాలయం విద్యార్థి ముఖ్యమంత్రి కాగలిగాడు. అలాగే గతంలో మన చంద్రబాబు నాయుడు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా విద్యార్థి సంఘాల నుంచే వచ్చి వారు ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలించే స్థాయికి రాగలిగారు. వాళ్ళు దేశాన్ని పరిపాలించే వెంకయ్యనాయుడు గారు కూడా విద్యార్థి స్థాయి నుంచి ఎదిగి దేశానికి ఎన్నో సేవలు అందించడం జరిగింది. అలా విద్యార్థులు ఎప్పుడైతే చైతన్యం ఉంటుందో ఆ దేశంలో ప్రజాస్వామ్యం చక్కగా వర్ధిల్లుతుంది. కాబట్టి బాలబాలికలందరికీ కూడా ఈ విషయాలు అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. నయన మనోహరంగా సాగిన కళ్యాణోత్సవంలో 349 కుటుంబాలు పాల్గొన్నాయి. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఈవో శ్రీరామ వరప్రసాదరావు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి శేషవస్త్రం, లడ్డు, చిత్రపటం ఇచ్చి ఆశీర్వదించారు. మొత్తం 35,000 మంది భక్తులు స్వామిని దర్శించుకొని నాగపుట్టలో పాలుపోసి ముడుపులు కట్టారు. విజయవాడ మాచవరం డౌన్లో ప్రసిద్ధి చెందిన దాసాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకులు అక్రమాలకు పాల్పడుతున్నారని స్థానికుడు చిరంజీవి ఆరోపించారు. ఆయన అవినీతిపై ఇప్పటికే దేవాదాయ శాఖ అధికారులకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు ఇచ్చామని తెలిపారు. విచారణ నిమిత్తం దేవాదాయ శాఖ అధికారులు నిన్న మధ్యాహ్నం 3 గంటలకు వస్తారని ఆలయ ఈవో తెలిపారని, కానీ రాత్రి వరకు వేచి చూసినా ఏ అధికారి రాలేదని తెలిపారు. గోవర్ధన శోభనాద్రిచార్యులు అక్రమాలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. విజయవాడ మాచవరంలోని డౌన్లో ప్రసిద్ధ దాసాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్న గోవర్ధన శోభనాద్రిచార్యులపై స్థానిక భక్తులు తీవ్ర ఆరోపణలు చేశారు. భక్తుల నుండి అక్రమంగా సొమ్ములు వసూలు చేయడమే కాకుండా దేవస్థానంలో పలు అవకతవకలకు పాల్పడుతున్నారని మాచవరానికి చెందిన స్థానికుడు చిరంజీవి ఆరోపించారు. ఈ మేరకు ఆయన దేవాదాయ శాఖ అధికారులకు అలాగే రాష్ట్ర మంత్రి నారా లోకేష్కు లిఖితపూర్వక ఫిర్యాదులు సమర్పించినట్లు తెలియజేశారు. దేవాలయ ఆదాయానికి గండిపడేలా నిబంధనలకు విరుద్ధంగా ప్రధాన అర్చకుడు వ్యవహరిస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత 25 సంవత్సరాలుగా ఇదే దేవస్థానంలో పనిచేస్తున్న శోభనాద్రిచార్యులు కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులను కూడబెట్టారని ఆయన ఆరోపించారు. గతంలో దేవస్థానం వార్షిక ఆదాయం సుమారు 1,30,00,000 రూపాయలు ఉండేదని, ప్రస్తుతం మాత్రం ఈ ఆదాయం 60 లక్షలకు పడిపోయిందని వివరించారు. భక్తులు సమర్పించే బంగారం, వెండి వంటి విలువైన వస్తువుల విషయంలో కూడా అవకతవకలు జరుగుతున్నాయని, దీనిపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమాలపై విచారణ చేపట్టేందుకు దేవాదాయ శాఖ అధికారులు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు దేవాలయానికి వస్తామని ఈవో సమాచారం ఇచ్చినా అధికారులు ఎవరూ రాలేదని ఆయన వెల్లడించారు. ఆరోపణలపై దర్యాప్తు జరగకపోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గోవర్ధన శోభనాచార్యులపై ప్రభుత్వం, దేవాదాయ శాఖ తక్షణ చర్యలు తీసుకుని దేవస్థాన ఆదాయానికి నష్టం వాటిల్లకుండా చూడాలని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా విరాళాల వినియోగంపై పర్యవేక్షణ బలోపేతం చేయాలని చిరంజీవి కోరారు. గుళ్ళో బాగా అక్రమంగా జరుగుతున్నాయి. బాగా డబ్బులు ఇచ్చేసి టోకెన్ డబ్బులు బంగారం మొత్తం వేసేస్తున్నారు. దాని గురించి ఎంక్వైరీ పెట్టుకున్నాను నేను. ఎంక్వైరీ కమిషన్ వేశారు. ఆ కమిషన్ 3ంటికి వస్తామన్నారు, 3ంటికి రాలేదు. 6ంటికి వస్తామన్నారు, 6ంటికి రాలేదు. అది జరిగింది. ఏ రకమైన దోపిడీ జరుగుతుంది? మామూలుగా టోకెన్లు సరే పోయిరండి. సగం టోకెన్లకు వస్తారు, సగం టోకెన్ల డబ్బులు ఎత్తేస్తారు. సగం టోకెన్లకు వస్తారు, సగం టోకెన్లు ఎత్తేస్తారు. పంతులు మరి దారుణంగా తయారయ్యాడు. మరి ఒక పంతులు ఒక నియంతలా తయారైపోయాడు. గుడికి ఒక 70-80 కోట్లు ఆస్తి సంపాదించేసుకున్నాడు. గుడికి రూపాయి ఆదాయం లేదు. గుడికి 25 లక్షలు లేదండి ఆదాయం. అతను ఒక 70-80 కోట్లు సంపాదించేసుకున్నాడు. అయినా చాలక అందరి మీద ఎలిగేషన్లు చేసి అందరిని ఇది చేస్తూ ఉంటాడు. అది ఒకడే. ఈ మాచవరం దాసాంజనేయ స్వామి గుడి. మరి గుడి ఎలా ఉందంటే మన చేతుల్లో దక్షిణ ఉంటేనే వచ్చి చెడగోపురం పెట్టే పరిస్థితి అయిపోయింది. రూపాయి చేతిలో చూస్తేనే వచ్చి చెడగోపురం పెట్టి అక్షంతలు వేసే పరిస్థితి అయిపోయింది గుడిలో. లేదంటే పట్టించుకోవట్లేదు. ఎవరి దగ్గర జేబులో చేతిలో డబ్బులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెడగోపురం పెట్టి అక్షంతలు వేయడం చేస్తున్నారు. బైక్కి వచ్చి ఒక 110 రూపాయలు టోకెన్ అయితే ఆ పూజారి వచ్చి బయటకు వచ్చి పూజ చేస్తే 516, కారుకి 170 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చే టోకెన్ అయితే 716, 2016 వాళ్ళ పల్లెల్లోకి బొడ్డుల్లోకి వెళ్తున్నాయి. అది ఆ రూపాయి వచ్చే విధంగా చేయాలని చెప్పి మేము స్థానికంగా కోరుకుంటాం. అంతమించి వేరే ఏం లేదు. మీరు ఎవరికి
ఫిర్యాదు చేశారు ఎవరు? అవునండి, ఫిర్యాదు ఎవరికి చేశారు? మేము ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి చేసామండి. వాళ్ళు 3ంటికి వస్తామని చెప్పి వెయిట్ చేసాం, రాలేదు. మళ్ళీ 6ంటికి అన్నారు, రాలేదు. అందుకే మీడియా ముందు రావాల్సి వచ్చింది. దేశంలో కుల వివక్షత తొలగించడానికి, ప్రజలకు ఓటు హక్కు లభించడానికి, పేదవాడు చదువుకోవడానికి రాజ్యాంగం ఎంతో దోహదపడిందని కనపర్తి మురళి పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, మహిళలకు ఓటు హక్కు, కార్మికులకు ప్రభుత్వ సేవలు లభించడానికి అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే కారణమని వివరించారు. మాచవరంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను కనపర్తి మురళి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కనపర్తి మురళి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన నవంబర్ 26వ తేదీన ఈ వేడుకను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. దేశంలో కుల వివక్షత తొలగించడానికి, ప్రజలకు ఓటు హక్కు లభించడానికి, పేదవాడు చదువుకోవడానికి రాజ్యాంగం ఎంతో దోహదపడిందని ఆయన పేర్కొన్నారు. అనంతరం కిరణ్ తేజ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి క్రిస్మస్ కమిటీ తరపున చిన్న మేస్త్రి, తిరుపతయ్య, కోటేసు వంటి పెద్దలు పాల్గొనడం సంతోషకరమని తెలిపారు. అంబేద్కర్ చేసిన సేవలను ఈ లోకం ఉన్నంతకాలం మర్చిపోలేమని ఆయన అన్నారు. భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదించబడిందని, 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిందని కిరణ్ తేజ గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, మహిళలకు ఓటు హక్కు, కార్మికులకు ప్రభుత్వ సేవలు లభించడానికి అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే కారణమని వివరించారు. ఈ రాజ్యాంగం కేవలం ఎస్సీ, ఎస్టీలకే కాకుండా బీసీ, మైనారిటీలతో సహా అందరికీ ఉపయోగపడుతుందని, ఉద్యోగం, స్వేచ్ఛగా తిరగడం, మాట్లాడే హక్కు వంటి ప్రయోజనాలు రాజ్యాంగం వల్లే సాధ్యమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఎన్ని సంవత్సరాలైనా కానీ అంబేద్కర్ గారు ఈ ప్రపంచం ఉన్నంతకాలం, ఈ లోకం ఉన్నంతకాలం అంబేద్కర్ గారి పేరు మర్చిపోలేం. ఎందుకంటే రాజ్యాంగ పరిషత్తులో రాజ్యాంగ ప్రజలు సుదీర్ఘ చర్చ తర్వాత రాజ్యాంగాన్ని ఆమోదించింది పార్లమెంటు 1949 జనవరి 26న. అంటే నేటికి 70 సంవత్సరాలు అవుతుంది. 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన దినోత్సవంగా మనం జరుపుకుంటాం. ఈ ముఖ్యంగా ఈరోజు ఎందుకంటే ముఖ్యం, మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అంటే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా అయితే రాజ్యాంగం ముందు ఎలా ఉన్నారు, రాజ్యాంగం తర్వాత ఎలా ఉన్నారు, ఓటు హక్కు వచ్చిందంటే అంబేద్కర్ చలవే. అలాగే ఈరోజు నేను పుడతాం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీని పుడతాం, అదే నెలలో పుడతాం, నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ జై భీమ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.